నువ్వేమైనా రాజు అనుకుంటున్నావా? 2 రోజుల నుంచి లోపల తెచ్చి నీకే ఇడ్లీలు చల్లారిపోతున్నాయి. వచ్చి తిను. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తే ఎంత గలీసుకున్నావు తెలుసా? సిగ్గుందా? నువ్వు ఇవాళ ఇట్లున్నావంటే దానికి నువ్వే కారణం, ఇంకెవ్వరు కాదు. నువ్వే కదరా ప్రేమించింది, కుక్కలకి దాని వెనక తిరిగింది. ఎవ్వరు బలవంత పెట్టలేదు నిన్ను. మనం వేసుకునే బట్టలు మన గురించి ఒక స్టోరీ చెప్తాయి. చేంజ్ ఇష్టం, మార్చడం ఇష్టం. ఏమ్రా షెడ్యూల్ మానేసి షర్టు ప్యాంట్ వేస్తున్నావు? పెద్ద మనిషికి ఇట్లా అయినా అయింది. డబ్బులు ఏమైనా కావాలన్నారా? అది 30,000. 30,000? 30,000 దేనికిరా? నెలకి 30,000. నేను ఈ షాప్ చూసుకుంటా, నువ్వు కొత్త చూసుకో. గుడ్డు లోపల పెట్టుబే, కస్టమర్లు రారి టైంలో. అరే అది నీ దిమాక్లా ఏం నడుస్తుందో నాకు తెలియదురా. నాకు అనవసరం కూడా. నువ్వు పోర్లు వెనక పడతావో, సిగరెట్ తాగుతావో, మందు తాగుతావో, దోస్తులతో ఐషి చేస్తావు, నాకు అనవసరం. కానీ జిందగీలా పైసలు సంపాదించు. జిందగీలా పైసలు బాగా సంపాదించు. నా లెక్క కావద్దురా నీ జిందగీ. నీ అమ్మ నా జిందగీ ఈ చికెన్ షాప్లా బొక్కలు కొట్టుకుంటూ అయిపోయిందిరా. నెలాఖరు వచ్చేటప్పటికు రెంట్ కట్టాలనా, పాలోన్కి కట్టాలనా, ఈఎంఐ కట్టాలనా, వీళ్ళకు శాలరీలు ఇవ్వాలనా, నీ అమ్మ టెన్షన్తో చచ్చిపోతున్నారా నేను. గదే పైసలున్నా ఇంకోరా అది, ఈ టెన్షన్ ఏముండదు. నీకేం ఆలోచన చేసుకోవచ్చు, నీ ఇష్టం. అర్థమైందా? అరే ఎవడైనా అన్నాడు అనుకోరా అది, పైసే మే క్యా హే అని చెప్పి అని ఒంగబెట్టిదనరా నా కొడుకుని. ఎందుకంటే పైసే మే హీ సబ్ కుచ్ హే. పొద్దుగాల లే, దండీలు కొట్టు, ఛాతీలు పెంచు. పంచోత్ పోర్ల కోసం కాదు, నీ కోసం. జిందగీలో మనకు తెలియదురా ఎప్పుడు ఏమవుతుందని. అందుకే రెడీగా ఉండాలి. అర్థమైందా? రెడీగా ఉండాలి. ఇట్లా జనం వచ్చిన కోడి లెక్క ఉండదురా. సరే అని జర ఎమోషన్ అయినా. ఇందా తీసుకోరా, నెల జీతము. నవ్వురా, ఏమో పైసలు ఇస్తున్నా, నవ్వాలి. గదేమంటారు ఇంగ్లీష్లా? నెపోలియన్. నెపోటిజం. అలాగంతనే ఇంగ్లీష్ వచ్చు. ఏమిరా కాలే, అజీబ్ అజీబ్ ఉంది మొత్తం ఇదంతా. నాకు ఈ ఛాతీ వర్క్ కూడా అంతా. కానీ పైసలు ఇచ్చినా మంచిగా ఎంజాయ్ చేయి. రే బావా, నువ్వేం చేస్తావో నాకు తెలీదురా. అది దాని ఫ్రెండ్స్ అందరి ముందు నేను అవమానించింది. పదరా, దాని మా ముందు కనీసం ఒక్క పూతైనా తిట్రా. రారా అది. అరే వినబడతలేదారా? అరే నువ్వు వచ్చినా రాకపోయినా నేను ఆడు ఆ పిల్లవాళ్ళ ఇంటికి పోతాం రా. అట్లా వదిలేసే సమస్య లేదు, రివెంజ్ తీర్చుకోవాల్సిందే. అరే అంత సైలెంట్ ఉన్నావేంద్రా?
మాట్లాడనురా. ఇంకొక సెకండ్ తన గురించి ఆలోచించి నా టైం వేస్ట్ చేసుకోను. నా కోపం జాన్వి ఒక్కదాని మీద కాదు, నేను మార్చుకోలేని నా పరిస్థితుల మీద కూడా. మన స్పీకర్లో నుంచి రావాల్సింది పూత్తు కాదురా, ఇజ్జత్. మా సిటీస్లో తిరిగేటోనికి కోటి సందుల్లో బతుకుతున్న మన మీద ఇజ్జత్. నాకు కూడా రివెంజ్ కావాలరా, కానీ మీరు అనుకుంటున్నట్టు కాదు. ఒక రోజు వస్తుంది, వద్దనుకున్నా కనపడతా, చెవులు మూసుకున్నా వినపడతా. అప్పుడెవ్వడు ఆపలేడు. అప్పటి వరకు బతికున్నట్టు కూడా ఎవ్వరికి తెలియకూడదు. అది అది ఆగు. చేజిక్! నా చొక్కా వేర చేసాకు నీకు లేదు. ఇది నాది, అర్థమవుతుందా? ఇది నాదే. నీ పైన కోపంతో చేశాను ఈ పాట. లోపల అంతా రాలుస్తురు, అయినా నా కోపం తగ్గట్లే. నేను ప్లే చేస్తున్నప్పుడు అంతా కూడా నువ్వే గుర్తొచ్చావు. నరికేయాలన్నంత కోపం వచ్చింది తెలుసా? ఒక మనిషి బట్టలు ఇప్పుడు అంత ఈజీయా నీకు? ఆ? అది అయినా అసలు ఏమనుకున్నావే? నీ గురించి ఆలోచిస్తూ కట్టం పని చేసుకుని మందు తాగుతూ ఇక్కడ రోడ్డు పైన పడుంటా అనుకున్నావా? అంత సీన్ లేదు. అది కథ స్పాట్లో టచ్ చేసినావు జాన్వి. నా ఒక్క మీద కొట్టినావు. అది లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అది ఏయ్! నిన్ను పికప్ చేసుకుంటా, నిన్ను దింపుతా అంటే ఆ కొంచెం టైం అని నీతో స్పెండ్ చేద్దామని. నీ క్రెడిట్ కార్డ్ కోసమో నీ కార్ కోసమో కాదు. లేస్తూనే కుక్క పిల్ల లెక్క నీ వెనకాల తిరగనీకి కాదు. అది నేను అసలు కమిట్ అవ్వడానికి రెడీగా లేను, కానీ గువ్వ మొత్తం మార్చేసింది. నీకు ఇదంతా చెప్పాలనుకునే లోపే ఇదంతా జరిగిపోయింది. నువ్వు చాలా సింపుల్. అది నీకేం కావాలో అంతా క్లారిటీ ఉంది. అనిపించింది బయటికి చెప్పడానికి భయం లేదు, కానీ నాకు అలా కాదు. అది నా లైఫ్ అంత సింపుల్గా జాన్వి ఇప్పుడు అంతా నీ వల్లే. థ్యాంక్ యూ. ఐఎమ్ సో సారీ ఆది. ఐ మిస్డ్ యూ ఆది. నువ్వు కలిసిన మనిషిని కాదు జాన్వి. నేను వేరే. నా లైఫ్లో డీల్ చేయాల్సిన 100 ఉంటాయి. నా ఫోకస్ వేరే. నువ్వు కాదు. నీ మీద కోపంతో పాట చేశాడంటున్నావు. ఒక దగ్గర కోపం ఇంకో దగ్గర చూపించడం కరెక్టా? నేను ఆదికి చేసింది కూడా కరెక్ట్ కాదు కదా నాన్న. అసలు ఏం నచ్చింది నీకు తనలో? నన్ను జస్ట్ బీయింగ్ క్యూరియస్. ఏముందంటే ఎలా చెప్పను నాన్న. ఇక్కడ ఫీల్ అవుతున్నది ఎలా డిస్క్రైబ్ చేయను. అది కోపంలో తప్పు లేదు. నువ్వు నా కూతురు. నువ్వు మర్డర్ చేసినా నేను నీకే సపోర్ట్ చేస్తాను, కానీ ఇలా బాధపడితే మాత్రం ఒప్పుకోను. నువ్వేందిడా ఈడకెట్లు వచ్చినావు? నీకు నేను ఎక్కడుంటాను ఎలా తెలిసిందో అలాగే స్టాక్ చేస్తున్నా నేను. రేయ్ ఆగలేకపోతున్నావా? రేయ్ చూడక్కడ
రే పొద్దున్నే పూరి ముఖం చూసినా ఏమవుతుందో ఏమో. జర్. అమ్మ పొద్దుగా ఏంది లొల్లి. ఏం కావాలి? నువ్వే వినపడడం లేదా? అరిచి చెప్పాలా? రే కాఫీకి వస్తావా నాతో? నో, నచ్చితే లంచ్కి వెళ్దాం. పన్నున్నాయి. వైబ్ సెట్ అయితే డిన్నర్ చేద్దాం. ఇదంతా నాకు ఓకే. నీకు? పనులున్నాయని చెప్తున్నానా? పోనీ నేను రావచ్చా? జాను నీకు చెప్తే అర్థమైతలేదా? నీ పనులు నువ్వు చూసుకో, డిస్టర్బ్ చేయను, పక్కనే ఉంటా. ఏ అది ఏంది? ఉందా నీకు అసలు? అంత అయ్యాక ఏంట్రా ఇది నా మీద ఒట్టేసు? నేను పోతే ఎవడరా రెస్పాన్సిబిలిటీ? అబ్బయ్యో ఇంట్లోకి ఎట్లొచ్చిందో నాకు తెలియదు బే. సొల్లు చెప్పకు. అమ్మా నాన్న ఇంట్లో ఏయ్. లేరు, మీరు ఏదో ప్లాన్ చేసుకుని ఉంటారు. సైడ్ చేసేయాలనుకుంటే డైరెక్ట్ గా చెప్పారా బాబు? ఎందుకురా ఈ అబద్ధాలు అయ్యి ఎంత వయసు వచ్చాక కూడా? హాయ్ ఆ? జాన్వి. బుజ్జిగాడు ఆసిఫ్. హాయ్. కానీ మరి అయితే మేము లాగింగ్ చేస్తాం. రేపు పదరా. లంగా అని తయారవుతున్నావురా నువ్వు. ఇది చెప్పకుండా వస్తుందేటి? ఏమైంది? ఎందుకు వెళ్ళిపోయారు? నువ్వు వచ్చాక అరే రాత్రి మనం మందు మిగిలినారా? పొద్దున్నే లేచినాం. మనం అది- ఇంకే రకం మరి. బయట ఉంటావా? బట్టలు మార్చుకోవాలి నేను. ఆ, ఏంటి సిగ్గా? బయట ఉండు. ప్లీజ్, నీ మ్యూజిక్ విని చాలా రోజులైంది. ఇగో తనకు కూల్ డ్రింక్ ఇప్పి. ఇంటిగా డ్రాప్ చేస్తా. కార్ తీసుకొని పోతావా? ఇంకొంచెం సేపు ఉండొచ్చా నీతో? ఒక కొత్త సుషీ ప్లేస్ స్టార్ట్ అయింది, నీకు ఇష్టం కదా, వెళ్దామా? నాకు ఇష్టం లేదు సూషి. ఆకలేస్తుంది. అది గడ్రా. ఏమ్రా అది? రే గోపాల్, అన్నా ఆ వెజ్ నూడిల్స్ వేరే కాడేలా చేయి. అది కూడా నువ్వు చెప్పాలా అన్నా? హ్మ్. అరే చోటు అన్న, అన్న వాళ్ళకి రా. టూ స్పైసీ. ఎంత? అరే సాయనా, గర్ల్ ఫ్రెండ్తో ఫస్ట్ టైం నా నూడిల్స్ బండి కాడికి వచ్చినావు, తీతాన పైసలు తీసుకుంటున్నా నేను. ఒకట్లా నేనేం తినా. ఏంది? ఐ కీప్ వాకింగ్, నువ్వు తినేసిరా. ఏం టైమింగ్ రా. ఇప్పుడు చూడరా, పిల్ల తోకెనకల్నే పోతాడు వాడు. వస్తావా నాతోని? తెల్లగున్నారా బాబు? మీరు వస్తారా? చెప్పినా ఈ అమ్మ
సరైన టైంకి వచ్చావు కదరా. వెళ్ళి నీకు పెడతది బఫ్. ఇప్పుడు ఏమైతుంది అన్న? ఏమైతుంది? పై కన్ల పేర్ బబుల్ గమ్ లాంటిది. స్టార్టింగ్ లో తీయే ఉంటది, తర్వాత అంటుకుంటది. షూస్ కింద, థియేటర్ల సీట్ల కింద. అంత ఈజీ కాదురా గోపాల్. చూస్తున్నావుగా నువ్వు ఇట్లా పోయే వాళ్ళకి. మా బుజ్జిగాడు ఎట్లాగో చెడిపోయింది. తింటావా?